భారతదేశంలో వృద్ధుల వేధింపులను ప్రధానంగా తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007 కింద పరిష్కరిస్తారు. ఇది సీనియర్ సిటిజన్ల హక్కులు మరియు ప్రయోజనాలను కాపాడుతుంది. అదనంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసిలోని సెక్షన్ 125 నిర్వహణ క్లెయిమ్లను అనుమతిస్తుంది. వృద్ధుల నిర్లక్ష్యం చేయబడినప్పుడు వారి ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. కీలక నిబంధనలను వివరిస్తూ తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007. ఈ చట్టం ముఖ్యంగా దాని 2019 సవరణ వృద్ధులపై వేధింపులు మరియు నిర్లక్ష్యంపై ప్రాథమిక చట్టపరమైన చట్టం. ఇది సీనియర్ సిటిజన్లను గౌరవంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది మరియు తగిన సంరక్షణ లేదా నిర్వహణ అందించడంలో విఫలమైన వారిపై చట్టపరమైన సహాయం అందిస్తుంది. సిఆర్పిసి సెక్షన్ 125 నిర్లక్ష్యం లేదా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల నుండి భరణం పొందేందుకు ఈ విభాగం అనుమతిస్తుంది. ఈ నిబంధన వృద్ధులపై వేధింపుల ఆర్థిక భద్రతా అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023. ఈ చట్టం తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులను పిల్లల ద్వారా పోషణను అందిస్తుంది మరియు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం లేదా పోషించడానికి నిరాకరించడం వంటి నేరాలకు పాల్పడినట్టు తేలితే నెలవారీ భత్యం అందించాలని మేజిస్ట్రేట్ పిల్లలను ఆదేశించే ప్రక్రియ ఇది వివరిస్తుంది.